ప్రభునందు ప్రియులారా, ప్రభునామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. గమనించండి ప్రియులారా, దేవుడు అమరుడు అనగా మరణము లేనివాడు. దేవుడు లేని కాలము లేదు, ఆయన లేని స్థలము లేదు. ఆయన ఉన్నవాడు అనువాడనని దేవుడే సెలవిచ్చాడు. ఆయన యుగాయుగములు ఉన్నవాడు. పర్వతములు పుట్టకమునుపే ఆయన ఉన్నవాడు. భూమి లోకము పుట్టకమునుపే ఆయన ఉన్నవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం ప్రకారం యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నవానని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నానని సెలవిచ్చాడు. గమనించండి ప్రియులారా, అయితే మానవుడు ఎలాంటి వాడంటే, మానవుడు అమరుడుగా ఉండాలని దేవుడు మానవుని సృష్టించగా అమరత్వమును కోల్పోయిన వాడుగా ఉన్నాడు మానవుడు. కారణం, మానవుడు పాపము చేసి అమరత్వమును పోగొట్టుకున్నాడు. అంతేగాక మరణమునకు పాత్రుడయ్యాడు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించెను. గమనించండి ప్రియులారా, అయితే ఆజ్ఞ తప్పిన ఎడల నిశ్చయముగా సత్యదవని ప్రభు సెలవిచ్చాడు. అనగా మొదటి మానవుడైనటువంటి ఆదాం ఆజ్ఞను మీరాడు, అమరత్వమును కోల్పోయాడు. ఆదాము మాత్రమే కాదు, ఆదాము నుండి వచ్చిన మనమందరము కూడా అమరత్వమును కోల్పోయాం. మనమందరము మరణమునకు లోనైనటువంటి వారమే. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనని వ్రాయబడి ఉన్నది. గమనించండి ప్రియులారా, అమరత్వము కోల్పోయిన మానవుని కొరకు దేవుడు చేసినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప కార్యం ఏది అంటే, అమరత్వములో ఉన్న దేవుడు ఆయన మరణించుట కొరకై దేవుడు దిగివచ్చాడు. మన ప్రభు ఆయన జీవము గలవాడు. జీవము కలిగిన యేసు ప్రభువారు పాప మానవులమైన మన కొరకు ఆ శిలువలో ప్రాణము పెట్టుటకు ఈ లోకమునకు వచ్చాడు. నిజమే ప్రియులారా, మన అందరి పాపములో ఆ జీవాధిపతిని చంపినవి. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం జీవాధిపతిని చంపిద్రని వ్రాయబడి ఉన్నది. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీకు అమరత్వమును దయచేయుటకు ఆ జీవాధిపతి ఆ శిలువలో రక్తము కార్చి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా నీకు రక్షణ దయచేసిన ఆ ప్రభువుని మనం ఎంతగానో స్తుతించి ఆరాధిస్తాం. ఆమెన్.